ఎరా రత్నం, ఎలా ఉన్నావు? ఏంట్రా డల్గా ఉన్నావు? ఆ దేవుడు నాకు ఇన్ని సమస్యలు ఎందుకు ఇచ్చాడా అనిపిస్తుందిరా. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా జగన్నాథం. ఏ టెన్షన్స్ లేకుండా హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నావు. అదే మరి, నువ్వు సరైన ప్రణాళిక పెట్టుబడి విధానం ఎంచుకోలేదు. నేను ఈ విషయంలో చెరుకూరి గ్రూపును నమ్ముకున్నానురా. ఒరేయ్, సంపాదన ఉన్నంతవరకేరా మనిషి విలువ. అందుకే ముందు జాగ్రత్తగా చెరుకూరిలో డిపాజిట్ చేసి ఉంచాను. ఇప్పుడు నెలలా వచ్చే సొమ్ముతో నేనే కాకుండా నా పిల్లలకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి కూడా చేయూతనివ్వగలుగుతున్నానురా. అదెలా కుదురుతుందిరా? కుదురుతుంది రత్నం. ఎందుకంటే మనం చేసే డిపాజిట్లని మెట్రో నగరమైన హైదరాబాద్లో ఎక్కువ ఆదాయం వచ్చే స్థిరాస్తుల్ని కొంటారు. మనకు స్పష్టమైన అవగాహనిస్తూ నికరమైన లాభాలతో విజయవంతంగా నడుస్తుందిరా చెరుకూరి గ్రూప్. అందుకే మన సొమ్ముకి 100% భద్రతరా. మరి నాకు ఈ విషయం ఇన్నాళ్ళు చెప్పలేదేంట్రా? నీకు మరో విషయం కూడా చెప్పాలరా. ఏంట్రా అది? అన్ని సంస్థల్లా కాకుండా ఇది మన పెట్టుబడి వేరెవరి గ్యారంటీతో పని లేకుండా చెరుకూరి కన్స్ట్రక్షన్స్, చెరుకూరి జ్యువెలరీ, చెరుకూరి రియల్ ఎస్టేట్ లాంటి విజయవంతమైన వాళ్ళ ఆధ్వర్యంలో నడిచే సొంత సంస్థలలో పెట్టుబడులు పెట్టి లాభాలను కూడా పొందుతుంది. అవునా? అందుకే కదరా ఇంత సునాయాసంగా మనకు మంచి ఆదాయం ఇవ్వగలుగుతుంది. నీకింకా క్లుప్తంగా చెప్పాలంటే చెరుకూరి వారు హైదరాబాదులో పెట్టిన పెట్టుబడులు ఎలా మంచి లాభాలను ఇవ్వగలుగుతున్నాయో తెలుసా? ప్రజల్లో వ్యవసాయ రంగం పట్ల అనాసక్తి మరియు ఉద్యోగాలపై ఆసక్తి కనబరచుట. ఇందుకు నిదర్శనంగా హైదరాబాదులో గత 10 సంవత్సరాల్లో జనాభా పెరుగుదల దాదాపు 100% పెరిగింది. ప్రస్తుతం అమెరికాలోని జీడీపీ వాటా 76.7% సేవారంగం నుండి, 22.1% ఉత్పత్తి రంగం నుండి, కేవలం 1.2% వ్యవసాయ రంగం నుండి రావడం జరుగుతుంది. ఇదే పరిస్థితి అతి త్వరలో మన భారతదేశంలో రాబోతోంది. ఇలా చెరుకూరి గ్రూప్ వారు హైదరాబాదులో పెట్టిన పెట్టుబడుల్లో సేఫ్టీ, లిక్విడిటీ మరియు గ్రోత్ సమపాళ్లలో సాధిస్తుంది. పోన్లేరా జగన్నాథం, ఇన్నాళ్ళకు నా కళ్ళు తెరిపించావు. వెంటనే చెరుకూరులో డిపాజిట్ చేస్తాను. గుడ్.